సిరి, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, నేను పరిచర్యకు వెళ్తున్నాను. ఏంటి, పరిచర్యనా? నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వు నీ ఏజ్కి పెళ్లి చేసుకుని నీ అత్తగారింట్లో ఉండాల్సిన దానివి. ఇలా పెళ్లి పెటాకులు లేకుండా సేవా పరిచర్య అని తిరుగుతున్నావు. అమ్మా, నాకేం సిగ్గుగా లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో కార్యాలు జరగడానికి ఒక టైం ఉంటుంది. నా టైం వచ్చినప్పుడు నా మ్యారేజ్ కూడా జరుగుతుంది. దేవుని మీద విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళాలి కదా, అదే నేను చేస్తున్నాను. నిన్ను చూస్తుంటే నాకే సిగ్గుగా ఉంది. అమ్మా, దేవుడు నిర్ణయించిన టైంలో జరిగితేనే కరెక్ట్. ఆయన నాకు ఎప్పుడు పెళ్లి చేయాలి అని అనుకుంటే అప్పుడు చేస్తాడు. నాకు సరిపోయే అతన్ని, నా మనసుకు నచ్చే అతన్ని తీసుకొస్తాడు. దేవుడు చూస్తాడా? నీలాగా సేవా పరిచర్య అంటూ రోడ్లు పట్టుకొని తిరిగే వాళ్ళని ఎవరూ పెళ్లి చేసుకోరు. ఆ దేవుడు కూడా పట్టించుకోడు. చూడు, నేను ఇంకా ఇలా నా ఇంట్లో చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి నీ పెళ్లి జరిగే వరకు నువ్వు బయట ఎక్కడైనా ఉండు, ఇంట్లో నుంచి వెళ్ళు. నిన్ను చూసినప్పుడల్లా ఆ పక్కింటి వాళ్ళు, ఈ పక్కింటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వలేకపోతున్నా. నువ్వు వెళ్ళిపోతేనన్నా అడగటం మానేస్తారేమో, కాస్తైనా ప్రశాంతత దొరుకుతుంది. అమ్మా, దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపడనివ్వడు. నేను ఒక క్రైస్తవురాలని అంటే ఎన్నో శోధనలు వస్తాయి, అయినా కూడా నేను నిలబడాలి. దేవునిపై ఫోకస్ చేయకుండా ఎన్నో పరిస్థితులు వస్తాయి, డిప్రెషన్లోకి వెళ్లే పరిస్థితులు వస్తాయి. కానీ ఎక్కడ కూడా దేవునితో నా సంబంధాన్ని విడిచిపెట్టను, డిసప్పాయింట్ అవ్వను. చిన్న చిన్న ఎమోషన్స్ని బట్టి నా దేవుని దూరం చేసుకోను. ఎదురు చూస్తాను దేవుడు నా జీవితంలో కార్యం చేసేంత వరకు. నువ్వు కార్యం చేస్తేనే నేను నమ్ముతాను అంటే అది బిజినెస్ అవుతుంది, కానీ ప్రేమ, విశ్వాసం అవ్వదు. నేను నా దేవుని ప్రేమిస్తున్నాను ఎప్పటికీ. కీర్తనలు 121:4-5లో చెప్పినట్టుగా నాకు ఆయనే సహాయకుడు, నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. సిరి, నీకింకా ఎలా చెప్తే అర్థమవుతుంది? అమ్మా, ఓపికగా ఎదురు చూస్తే తొందరపడి చేసే మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే కార్యం జరిగించడానికి ఇది కరెక్ట్ టైం కాదేమో. విలాప వాక్యములు 3:25-26లో చెప్పినట్టుగా తన్ను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపును. వారు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన ప్రాయంలో కాడి మోయుట మంచిది, అది అతని మీద మోపినవాడు యెహోవాయే. అమ్మా, ఇది నా దేవుడు నాకిచ్చిన పని, నేను తప్పకుండా చేయాలి. ఆయన ఆశీర్వదించాలి అనుకుంటే తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆశీర్వదించకపోయినా కూడా నాకు ఓకే. నీకెంత చెప్పినా వేస్ట్. నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, ఇప్పుడే. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను చిన్నగా ఉన్నప్పుడే నా పెళ్లి జరిగింది. ఎక్కువ కాలం నేను మా ఇంట్లో ఉండి మా అమ్మ నాన్నలకు భారంగా లేను. కానీ ఎందుకు నా కూతురికి ఒక్క సంబంధం కూడా కుదరటం లేదు? ఇది ఇలా బయట ఉండి కష్టాలు పడితేనే అప్పుడు అమ్మ విలువ, పెళ్లి విలువ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికని వెళ్ళాలి? సారీ సిరి, మా ఇంట్లో అయితే వద్దు. ఎందుకంటే నేను నీలా మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో లేను, మా అత్తగారింట్లో ఉన్నాను. వాళ్ళ పర్మిషన్ కావాలి నాకు. దేవుడా, నేను తన ఇంటికి వస్తానని చెప్పానా? ఎందుకలా మాట్లాడుతుంది? నేను అసలే బాధలో ఉన్నాను. దేవా, నన్ను ఈ అవమానకరమైన పరిస్థితి నుంచి విడిపించండి. నేను నీ చిత్తం కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇస్తే అది పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి. తారా, ఇప్పుడు సిరి నీ ఇంటికి వస్తుంది. తనకు ఆశ్రయాన్ని ఇవ్వు. హా, లోపలికి రండి, డోర్ ఓపెనే ఉంది. హాయ్ తారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సిరి, ఇలా వచ్చావు? రారా, కూర్చో. అమ్మతో చిన్న గొడవ, ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా? అయ్యో సిరి, 2 రోజులు కాకపోతే సంవత్సరం ఉండు, నాకే ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ తారా. ప్రైజ్ ద లార్డ్. మీకొక శుభవార్త. యేసుక్రీస్తు మాత్రమే లోకరక్షకుడు. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయనకు మీ జీవితంలో ఒక అవకాశం ఇవ్వండి. మీ ప్రతి పాపం నుంచి విడిపిస్తాడు. ఎక్కువ సమయం లేదు. దేవుడు త్వరగా రానయ్యున్నాడు. మన పాపం కోసం ఆయన మరణించాడు, అది తెలుసుకోండి. దేవుని తెలుసుకోకుండా మరణిస్తే నరకానికి దారి తీస్తుంది. ఆ నరకం ఎంతో ఘోరమైనది. చూడు, తనకు కొంచెమైనా సిగ్గులేదు.
పెళ్లి పెటాకులు లేకుండా వీధుల వెంబడి పడి ఎలా అరుస్తుందో చూడు. అలా ఉంటే ఎవరు చేసుకుంటారు తనని? రండి, రక్షణ పొందండి. నరకం నుండి తప్పించుకోవడానికి యేసు మాత్రమే దారి. బైబిల్ చెప్తుంది, నేను గాక మరి ఏ దేవుడునూ లేడు అని. దేవుడే బైబిల్ ద్వారా మాట్లాడాడు. యేసు మాత్రమే రక్షకుడు. మీ ముందు 2 ద్వారాలు ఉన్నాయి, పరలోకము మరియు నరకం. ఏది ఎంచుకోవాలో మీరే నిర్ణయించుకోండి. సిస్టర్, మీరు చెప్తున్న ప్రతి మాట నాకు బాగా నచ్చింది. నేను నమ్ముతున్నాను, యేసుకి నా జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను పాపంలో ఉండే మరణించాలని అనుకోవట్లేదు. దయచేసి ఇప్పుడు నేనేం చేయాలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు గాడ్. బ్రదర్, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చెప్పండి. దేవా యేసయ్య, నేను నీ సన్నిధికి వస్తున్నాను. నా పాపాలను క్షమించండి. నేను మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు నా అడుగులు వెనక్కి వేయను. నీ వైపే నడుస్తాను. నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను. జీవ గ్రంథంలో నా పేరును రాయండి. ఆమేన్. దేవా యేసయ్య, నేను నీ సన్నిధికి వస్తున్నాను. నా పాపాలను క్షమించండి. నేను మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు నా అడుగులు వెనక్కి వేయను. నీ వైపే నడుస్తాను. నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను. జీవ గ్రంథములో నా పేరును రాయండి. ఆమేన్. బ్రదర్, నువ్వు ఇప్పుడు పాపం నుంచి విడిపింపబడ్డావు. ఇంకెప్పుడు పాపం చేయకు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ జీసస్. నీ ఆత్మ నశించిపోకుండానట్లు, దుష్టుడు నిన్ను వెనక్కి లాగుకుంటున్నట్లు ఎప్పుడు విశ్వాస సహవాసాన్ని విడిచిపెట్టకండి. అమ్మా, మీతో 1 నిమిషం మాట్లాడొచ్చా? ఏంటి? దేని గురించి? మీకు యేసయ్య తెలుసా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మరియు ఆయన మీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. మీరు ఆయనను నమ్మితే చాలు. చూడు, నువ్వు ఆ సారా కూతురువే కదా. నీ దేవుణ్ణి ఫస్ట్ నీకు పెళ్లి చేయమని చెప్పు. నీ పెళ్లి అయ్యాక అప్పుడు నేను నమ్ముతాను నీ దేవుణ్ణి. థ్యాంక్ యూ అమ్మా. తప్పకుండా నా దేవుణ్ణి అడుగుతాను. నాన్ సెన్స్. కరెక్ట్గా మాట్లాడావు. మళ్ళీ రాని, ఈసారి ఇంకా బుద్ధి చెప్తాను. దేవా, నువ్వు ప్రతి అవమానాన్ని చూస్తున్నావు. త్వరగా నా జీవితంలో కార్యం చేయి. నేను ఎదురు చూస్తున్నాను. నా గుండె బాధతో బరువెక్కుతుంది. ఇంకా ఎదురు చూసే ఓపిక కూడా నశిస్తుంది. నన్ను కిందకి లాగాలని చూస్తున్న ప్రతి పరిస్థితిని నేను బ్రేక్ చేస్తున్నాను యేసునామములో. సార్, లోడ్ నింపడం అయిపోయింది. నా పేమెంట్ ఇస్తే నేను వెళ్తాను. ఓకే, నీకు రావాల్సిన 20,000 వెళ్ళి అతని దగ్గర తీసుకో. అదేంటి 20,000? నేను లోడ్ చేసిన దానికి వేరే వాళ్ళు 50,000 తీసుకుంటున్నారు. చూడు, నా దగ్గర ఇవే దొరుకుతాయి. నీకు నచ్చకపోతే రావడం మానేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నువ్వు త్వరగా దిగు. ఇంకా నాకు చాలా పనులున్నాయి. అండ్ రేపటి నుంచి రావద్దు. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. వంట రూమ్ ఎందుకు లాక్ వేశావు? కీ ఇవ్వు, తింటాను. అది నా ఇల్లు, నా ఇష్టం. తాళం వేసుకుంటాను, వేసుకోను. కీ మాత్రం ఇవ్వను. పెళ్లి చేసుకొని నీ అత్తారింట్లో తిను. వెళ్ళు, నా ముందు నుంచి వెళ్ళు. ఇంట్లోకి రావద్దన్నా కూడా వచ్చింది, మళ్ళీ సిగ్గు లేకుండా. అన్నం కావాలంట. పెళ్ళి ఓకే అయ్యేంత వరకు ఈ ఇంట్లోకి రానివ్వను. దేవా, నా తండ్రి, నేను అలసిపోయాను. మ్యారేజ్ జరగకపోతే ఏదో పాపం చేసినట్టు చూస్తున్నారు. ప్లీజ్, నా మ్యారేజ్ విషయంలో త్వరగా కార్యం చెయ్యి. ఒకవేళ నా భర్తకి పరిస్థితులు బాలేక పెళ్లి వాయిదా వేస్తున్నాడేమో. నీ పరలోక ద్వారాలు తెరిచి తన పరిస్థితులను మార్చండి. తనని ఆశీర్వదించండి. ఏంజిల్, వెళ్ళి జాయ్ని ఆశీర్వదించు. సిరి పెళ్ళికి సమయం వచ్చింది. జాయ్, ఇక్కడున్నావా? నేను ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను. పీటర్, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? జాయ్, నీకో విషయం చెప్పనా? మా బ్రదర్ తెలుసుగా, సిటీలోని నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. ఆయన నిన్ను తన కంపెనీలో వర్క్ చేయడానికి ఇన్వైట్ చేశాడు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నీ గురించి చెప్పగానే నీ క్వాలిఫికేషన్ ఏమీ అడగకుండానే నిన్ను ఓకే చేశాడు. దేవుడు నీ పైన దయ చూపించాడు జాయ్. అవునా? నిజంగా నా పీటర్? అవును జాయ్, రెడీగా ఉండు.
రేపు మా అన్నయ్య కంపెనీకి వెళ్దాం. మా అన్నయ్యను నీకు పరిచయం చేస్తాను. ఓ దేవుడా, నువ్వెంత గొప్పవాడివి. ఫైనల్గా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నన్ను అన్ని రకాలుగా ఎంతగానో గొప్పగా ఆశీర్వదించావు. కానీ నా మ్యారేజ్ విషయంలో ఇంకా కొరతతో ఉన్నాను. నా సిగ్గును అవమానాన్ని నాట్యంగా మార్చండి. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళనే నా జీవితంలోకి తీసుకురా. అలాగే పై స్వరూపంతో అందాలను చూపించే విధంగా కాకుండా నిన్ను మహిమపరిచే విధంగా తన అలంకరణ ఉండే అమ్మాయిని చూపించు. నాకు రోజు రోజుకి ఏజ్ పెరుగుతూనే ఉంది, కానీ ఇంతవరకు నాకు మ్యారేజ్ అవ్వలేదు. మా అమ్మ చెప్పినట్టుగా నాకు ఇంకా పెళ్లి కాదు. తను చెప్పినప్పుడే ఎవరినో ఒకరిని చేసుకుంటే బాగుండేది. నన్ను చూసిన వాళ్ళు నాకు పెళ్ళి అయిందని అనుకుంటున్నారు. ఎందుకంటే నేను అలా కనిపిస్తాను. నేను అందంగా కనిపించడానికి ఏదైనా చేయాలి. నా డ్రెస్ సెన్స్ కూడా మార్చాలి. అప్పుడే నేను నచ్చుతాను. ఇక ఈ పరిచర్య అంటూ రోడ్లు పట్టుకొని తిరిగే వాటన్నిటిని వదిలేస్తాను. మొదటగా నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. నా పెళ్ళి అయ్యాకనే ఇక మిగతా వాటి గురించి ఆలోచిస్తాను. ఈ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది, కానీ తన అలంకరణ దేవుణ్ణి మహిమపరిచే విధంగా లేదు. కాబట్టి ఇలాంటి అమ్మాయి నాకు అస్సలు వద్దు. దేవా, నువ్వే నాకు సరైన అమ్మాయిని చూడు. ఎవరైతే నిన్ను ఒక నోటితోనే కాదు, తన ప్రవర్తన ద్వారా, తను వేసుకునే బట్టల ద్వారా కూడా నిన్ను మహిమపరిచే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూపించండి. ఎందుకంటే ఈ దేహం నీ ఆలయం, దాన్ని ఎంతో ప్రాముఖ్యంగా చూసుకోవాలి. సిరి, ఇంకొంతకాలం ఎదురు చూడలేకపోయావా? నేను నీ పట్ల ఉంచిన ప్రణాళిక నెరవేర్చేలోపే నీ మనసు మార్చుకున్నావు. నీ మ్యారేజ్ ద్వారా నీ జీవితంలో సంతోషాన్ని నింపుదామని అనుకున్నాను. తన ప్రవర్తన ద్వారా ఇంకా ఆలస్యం చేసుకునేలా ఉంది. చూద్దాం మళ్ళీ ఎప్పుడు తన మనసు మార్చుకుంటుందో. నేను నా డ్రెస్ సెన్స్, నా ప్రవర్తన మార్చుకొని 1 year అయింది నా మ్యారేజ్ కోసం. కానీ ఇంకా ఒక్క పర్సన్ కూడా నన్ను ఇష్టపడలేదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, డ్రెస్ సెన్స్ కాదు, దేవుడే చేయాలి. దేవా, నన్ను క్షమించండి. నువ్వు నా పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నావు, కానీ నేను ఇంపేషెంట్గా ఉండి నీకు దూరం అయ్యాను. ఇక ఈ పెళ్ళి అవ్వని అవ్వకపోని నేను నిన్ను ఎప్పుడూ ఆరాధిస్తాను. ఇది నా శాశ్వత రాజ్యం కాదు కదా. ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో తెలీదు. అలాంటిది నన్ను నేను ఎందుకు బాధపరచుకోవాలి? దేవా, ఈ పెళ్లి గోలలో పడి నేను నీ పరిచర్యని కూడా ఆపేశాను. ఇంకెప్పుడు నా అడుగులు వెనక్కి వేయను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దయచేసి ఆయనని మీ జీవితంలోకి ఆహ్వానించండి. వావ్, ఒంటరిగా దేవుని పరిచర్య చేస్తుంది. తన అలంకరణ కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంది. ఇలాంటి అమ్మాయి కోసమే కదా నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ మిస్, మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. నేను మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీని పరిచయం చేస్తారా? మా ఫ్యామిలీతో మాట్లాడతారా? దేని గురించి? ఎందుకు? నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా? లేదు లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. దయచేసి వద్దని చెప్పొద్దు. వాట్? ఏం మాట్లాడుతున్నారు? దయచేసి నో చెప్పకండి. ఎందుకంటే నేను మీలాంటి అమ్మాయి కోసమే ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాను. దేవా, నా కాడిని ఇన్నాళ్లకు విరగొట్టావా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. వావ్, థ్యాంక్ యూ. ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడు, డబ్బులు కడితేనే నీ కొడుకుకి ట్రీట్మెంట్ అవుతుంది, లేకపోతే తీసుకెళ్ళిపో. ఇలా గోల చేయకు. ఇప్పుడు డబ్బులు లేవమ్మా, దయచేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. కొన్ని రోజులుగా నాకు పన్నులు లేవు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఇలా కార్పొరేట్ హాస్పిటల్కి కాదు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, దేని గురించైనా బాధపడుతున్నారా? నువ్వు సారా కూతురు సిరి కదా? అవును, బాగానే గుర్తుపట్టారు. ఎలా ఉన్నారు? అస్సలు బాగాలేను తల్లి. నా కొడుకుకి రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ట్రీట్మెంట్ చేస్తారని ఈ హాస్పిటల్కి తీసుకెళ్తే డబ్బులు కడితేనే కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము అని అంటున్నారు. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఎంత కట్టాలి?
1,00,000 కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారంట. ఇక ట్రీట్మెంట్ అయ్యేలోపు 10 లక్షల వరకు అడుగుతారు. సరే, నేను చూసుకుంటాను, మీరు బాధపడకండి. ఇదిగోండి, నా కార్డ్ తీసుకొని ఆ బిల్ పే చేయండి. పేషెంట్కి త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నా నంబర్ చెప్తాను. మొత్తం ట్రీట్మెంట్ అయ్యాక ఎంత అయిందో నాకు కాల్ చేసి చెప్పండి. మిగతాది కూడా నేనే పే చేస్తాను. ష్యూర్ మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ. సిరి, నిన్ను నేను ఎంతగానో అవమానించాను, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నువ్వు నాకు ఎంతగానో సహాయం చేశావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నన్ను క్షమించు తల్లి, దయచేసి నన్ను క్షమించు. ఇందులో నాదేం లేదమ్మా. దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. మీకు సహాయం చేయమని ఆ దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు. ఇక నుంచి నేను కూడా ఆయన బాటలోనే నడుస్తాను. సరే అమ్మా, నేను ఇక వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడైతే తలదించుకునే పరిస్థితి వచ్చిందో దేవుడు అక్కడే నా తల పైకెత్తాడు. కాబట్టి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునకుండా దేవుడి ఉద్దేశం కొరకు ఎదురు చూద్దాం. అదేవిధంగా మ్యారేజ్కి ఏజ్ అయిపోతుందని, ఇంట్లో ప్రెజర్ ఉందని మాత్రం పెళ్లి చేసుకోవద్దు. దేవుడిపై ఆధారపడి ఆయన ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు జరుగుతుందని ఊరుకోండి. యెషయా 1:19 చెప్పినట్టుగా మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవునిపై ఆధారపడదాం. దేవునికి మన తల్లిదండ్రుల కంటే కూడా మన మనసు ఏంటో తెలుసు. కాబట్టి మన మనస్సును అర్థం చేసుకునే వారిని మన జీవితంలోకి అలో చేస్తాడు. తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్.